నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. చలి చాలా తీవ్రంగా ఉంది. డిసెంబర్ మాసం, అందుకే ఈ ఏర్పాటు. వయసు పైబడింది కదా. మీరు అనొచ్చు, మంచి మానసిక స్థితిలో ఎలా ఉంటామండి? జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి వెలుగులు అనేటువంటివి సర్వసాధారణం. అమావాస్యలు, పౌర్ణమిలు చాలా సర్వసాధారణం. ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప ధనికులైనా లేదా పేదవాళ్ళైనా, పండితుడైనా పామరుడైనా, రాజైనా లేదా సేవకుడైనా, వాళ్ళిద్దరి జీవితాలలో కూడా రెండు రకాల పరిస్థితులే ఎదురవుతాయి. ఒకటి అనుకూల పరిస్థితులు లేదా సాధారణ పరిస్థితులు అనొచ్చు. రెండవది ప్రతికూల పరిస్థితులు. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఎప్పుడు అమావాస్య చీకటే ఉండిపోదు, లేదా ఎప్పుడు పౌర్ణమి వెలుగులే నిండిపోవు. జీవితం అన్నాక ఆటుపోట్లు తప్పవు, సుఖదుఖాలు తప్పవు. అయితే ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా ఎవరైతే వాటిని ఎదుర్కొంటారో, ఎదురొడ్డి నిలుస్తారో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ యొక్క సాధనను విడిచిపెట్టరో, తమ లక్ష్యాన్ని విడిచిపెట్టరో, వారే ఉన్నతమైనటువంటి జీవన శిఖరాలను చేరుకుంటారు. ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇబ్బందుల కన్నా లక్ష్యం గొప్పది, అడ్డంకుల కన్నా ఆశయ సిద్ధి గొప్పది. అందరికీ ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి బలాలను ప్రకృతి, దేవుడు ప్రసాదిస్తాడు. వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం, ఏ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత కృషి చేస్తాం, సాధన చేస్తాం అనే దాన్ని బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి. జీవితం మన కోసం అనేటువంటి ఈ ఛానల్ ఏదైతే ఉందో, ఇది వ్యక్తి నిర్మాణము, భగవత్ ప్రాప్తి, సమీప లక్ష్యాలు, అంతిమ లక్ష్యాలు, వీటినే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాయి. ఈ ఛానల్లో మనం ఎప్పుడు మాట్లాడే అంశాలు ఇవే. అయితే అందరికీ ఒకే రకమైనటువంటి బలాలు ఉంటాయని ఎలా అంటారు అని మీరు అడగవచ్చు. అందరికీ కాళ్ళు ఉన్నాయి. కొందరికో దురదృష్టవశాత్తు కాళ్ళు లేకుండా జన్మిస్తారు. ఈ కాళ్ళ ద్వారా మనం వేగంగా పరిగెత్తి 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ విజేతగా నిలవచ్చా అంటే అది అనేక సంవత్సరాల కృషి, సాధన, మొక్కవోనటువంటి ధైర్యము, వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాళ్ళున్న ప్రతి వ్యక్తి ఉసేన్ బోల్ట్ కాలేడు 100 మీటర్లలో ప్రపంచ రికార్డు స్థాపించడానికి. అలాగే క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడినటువంటి ప్రతి వ్యక్తి సచిన్ టెండూల్కర్ కాలేడు 100 సెంచరీలు కొట్టడానికి. ఇది వారు వాళ్ళ జీవిత కాలంలో ఎంత సమయాన్ని ఇచ్చారు, ఎంత కృషి చేశారు, ఎంత సాధన చేశారు, మొక్కవోని ధైర్యంతో, అలు పెరగనటువంటి పోరాటంతో వాటిని ఏ విధంగా సాధించుకున్నారనేది అది ఒక చరిత్రగా, ఒక పాఠంగా మిగతా వాళ్ళందరికీ మిగిలిపోతుంది. అందుకే ఉన్నత లక్ష్యాలను సాధించిన వాళ్లను మనం గొప్పవాళ్ళుగా కీర్తిస్తాం, పొగుడుతాం. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్గా అయ్యారంటే బాల్యం నుంచే వారు పడినటువంటి శ్రమ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తను నిర్దేశించుకున్నటువంటి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాన్ని
ఏ వ్యక్తి అయితే మర్చిపోడో ఆ వ్యక్తి తప్పకుండా జీవన ప్రయాణంలో అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు. సమీప లక్ష్యాలు, అంతిమ లక్ష్యాలు అని రెండు ఉన్నాయి. ఈరోజు ఆహారాన్ని సంపాదించుకోవాలి, అది సమీప లక్ష్యం. బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వరకు నడవాలి, అది ఒక సమీప లక్ష్యం. మీరు అనొచ్చు అదేం లక్ష్యం అని. ఎంతోమంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఒక వయసులో బెడ్ మించి లేవలేరు, నడవడం తర్వాత సంగతి. అలాగే కాళ్ళను ఉపయోగించి రోజుకు అనేక కిలోమీటర్లు పరిగెత్తి సాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వ్యక్తికి దొరికినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి శరీరంలోని అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, మెదడు, వీటినన్నింటినీ సరిగ్గా ఉపయోగించుకుంటే, వాటిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తే తప్పకుండా అద్భుతాలను మనం సాధించవచ్చు. అంటే మనకున్నటువంటి అవయవాలే మనకున్న బలాలు, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే అవే మన బలహీనతలు అవుతాయి. అవే మన జీవితాన్ని పాడు చేస్తాయి. లేదా అవే అవయవాలను మనం సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితాన్ని ఉన్నత మార్గంలో తీసుకెళ్తాయి. ఉదాహరణకు కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళతో ఏం చేస్తున్నావు? ఈ కళ్ళతో రోజుకు 10 గంటలు టీవీ చూడొచ్చు. ఇదే కళ్ళను ఉపయోగించి 10 గంటలు శ్రమించి అనేక గ్రంథాలను చదివి చక్కటి జ్ఞానాన్ని కూడా సంపాదించవచ్చు. ఈ కళ్ళ ద్వారా చూడరానివి, చూడకూడనివి చూసి వ్యక్తి భ్రష్టుడు కావచ్చు. ఉదాహరణకు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు? ఇవే కళ్ళు, అదే టెక్నాలజీ. దాంట్లో అశ్లీలమైనటువంటి విషయాలను నువ్వు చూస్తే భ్రష్టు పట్టిపోతావు. అదే సెల్ ఫోన్లో మంచి మంచి ఉపన్యాసాలు విని అనేక జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను నువ్వు నేర్చుకోవడం ద్వారా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటావు. నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ను కలిశాను. అతను ఒక ఇంట్లో మొత్తం వైరింగ్ అదంతా చేస్తున్నాడు. 4 రోజుల తర్వాత ఫ్యాన్కు అమర్చినటువంటి రెగ్యులేటర్ను తల క్రిందులుగా అమర్చాడు. అంటే పేరు సరిగ్గా లేదు, పేరు కిందికి ఉంది. నేను అతన్ని అడిగాను, ఏంటా ఇలా అమర్చావు? ఇది పైకి ఉండాలి కదా పేరు, ఆ రెగ్యులేటర్ మీద ఉన్న పేరు ఇలా పైకి ఉండాలి కదా, 1 2 3 4 5 ఈ విధంగా ఉండాలి కదా అంటే అతను, సార్ నేను చదువుకోలేదు, నాకు తెలియదండి. నాకు ఆశ్చర్యం వేసింది. నీకు చదువు రాదు, అంకెలు కూడా రావా అంటే రావు సార్. మరి ఎలా ఎలక్ట్రీషియన్ అయ్యావు? ఇంత పెద్ద బిల్డింగ్కి వైరింగ్ చేస్తున్నావు అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నాడు. 5 సంవత్సరాల పాటు యూట్యూబ్లో చూసి అనేక పనులలో అసిస్టెంట్గా చేరి అలా పని నేర్చుకొని ఈరోజు ఏ స్థాయికి ఎదిగాడంటే ఒక పెద్ద బిల్డింగ్కి వైరింగ్ చేయగలిగేటువంటి ఎలక్ట్రీషియన్గా మారాడు. అంటే మన చేతిలో ఉన్నటువంటి సాధనం ఏదైతే ఉందో, మనకు అందుబాటులో ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే అవి మనకు బలాన్ని ఇస్తాయి, మనకు నైపుణ్యాన్ని ఇస్తాయి. వాటిని దుర్వినియోగం చేస్తే అవే మనకు బలహీనతగా మారుతాయి. ఈ కాళ్ళు ఉన్నాయి, ఇవి మనల్ని బార్ అండ్ రెస్టారెంట్ వైపు తీసుకెళ్తాయా? ఈ కాళ్ళు మనల్ని గుడి వైపు నడిపిస్తాయా, బడి వైపు నడిపిస్తాయా, గురువు వైపు నడిపిస్తాయా అనేది మనం ఎన్నుకున్నటువంటి లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి భ్రష్టుడు కాగలడు, ఆ విధంగా కాకుండా మహాత్ముడు కూడా కాగలడు. ఈ నోరు ఉంది,
ఈ నోటి ద్వారా సత్యాన్ని మాట్లాడడం ద్వారా భగవత్ ప్రాప్తిని సాధించగలడు. ఈ నోరు ద్వారా ఎక్కువగా మాట్లాడి దుర్భాషలాడి ఇతరుల యొక్క మనస్సును కష్టపెట్టి ఇతరులను తూలనాడేటువంటి ఇదే నోరు భగవంతుణ్ణి స్తుతించి కీర్తించి ఉన్నత పరమపద సోపానాన్ని కూడా చేరుకోగలదు. అలాగే చేతులు, ఈ చేతుల ద్వారా ఏం చేస్తున్నాం? ఈ చేతుల ద్వారా దానం చేయొచ్చు. ఈ చేతుల ద్వారా అనేక వృక్షాలను మనం పెంచొచ్చు. ఈ చేతుల ద్వారా అనేక మంది ఆకలి తీర్చొచ్చు. ఇదే చేతుల ద్వారా దొంగతనం చేయొచ్చు, హత్యలు కూడా చేయొచ్చు. మనకు ఉండేటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ శరీరంలోని అవయవాలను మనకు దొరికినటువంటి సదుపాయాలు, అంటే బాగా ధనికులైనటువంటి కుటుంబంలో పుడితేనే, చాలా వసతులు ఉన్నటువంటి కుటుంబంలో పుడితేనే వ్యక్తి రాణిస్తాడు, వ్యక్తి ఏదైనా సాధిస్తాడు అని అనుకోవడం అది తప్పు. చూడండి, అంబేద్కర్ గారిని చూడండి, పాఠశాల బయట కూర్చోబెట్టినప్పటికీ ఒక నిమ్న సామాజిక వర్గానికి చెందినప్పటికీ తన యొక్క కృషి పట్టుదల ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి స్థాయికి అతను ఎదిగాడు. అంటే కృషి వల్ల మనిషి ఏదైనా సాధించగలడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అన్నట్టుగా తప్పకుండా ఆయా రంగాల్లో వ్యక్తి ఏ రంగంలో ఉన్నప్పటికీ కృషి చేస్తే, తన సామర్థ్యాన్ని పెంచుకుంటే, బలహీనతలను దూరంగా ఉంచగలిగితే అతడు మహాత్ముడు కావడం లేదా ఉన్నతమైనటువంటి పదవిని లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సమాజంలో సంపాదించడం అనేది అక్షరాల సాధ్యమే. ఆకలి నీకు బలం కాగలదు, బలహీనత కూడా కాగలదు. నీకెంత అవసరమో అంతే తింటే అది నీకు బలాన్ని ఇస్తుంది. నువ్వు అవసరానికి మించి తింటే అది అజీర్తి చేస్తుంది, లేదా ధూబకాయం వచ్చేసి నువ్వే చాలా కష్టపడతావు. అలాగే ఏదైనా తీసుకోండి, మనిషిలో ఆడ మగలో ఈ యొక్క లైంగిక సామర్థ్యం అనేది ఉంది, సెక్షువల్ పొటెన్సీ అనేది ఉంది. అది నీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ధర్మబద్ధంగా నువ్వు వివాహం చేసుకొని ఆ యొక్క శారీరక సుఖాన్ని అనుభవిస్తూ పిల్లల్ని కనడానికి ఉపయోగిస్తే అది నీకు బలం అవుతుంది. లైంగిక సామర్థ్యం ఉన్నది కదా అని వ్యభిచారం చేస్తే స్త్రీ కానీ పురుషుడు కానీ దాని ద్వారా అనేక అనర్థాలు, అనేక వ్యాధులు రావడం అనేటువంటిది, ఆ ఇబ్బందులను ఎదుర్కోవడం అనేటువంటిది తప్పదు. కాబట్టి మనం మనకున్నటువంటి సామర్థ్యాన్ని బలంగా మార్చుకుంటామా, లేక బలహీనతగా మార్చుకొని దానికి బానిసై పతనం అవుతామా అనేది మన యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఈ బుద్ధికి ఉండేటువంటి వివేచన, అంటే యుక్తాయుక్త విచక్షణ గనక ఈ బుద్ధిలో ఉంటే తప్పకుండా మనలో ఉన్నటువంటి బలం మనకు అన్నింటినీ అమరుస్తుంది, అన్నింటినీ చేకూర్చి పెడుతుంది. ఇక చివరగా జీవితంలో మనిషి సాధించవలసినటువంటి అంతిమ లక్ష్యం ఏమిటంటే భగవత్ ప్రాప్తి. ఈ భగవత్ ప్రాప్తి, సత్యప్రాప్తి అనేది ఈ జీవితం యొక్క పరమావధి. ఇదే పరమ ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం. అంటే మనిషి ఏ స్థితిలో ఉన్న, గృహస్థుడైనా విరక్తుడైనా, రెండు మార్గాలు ఉన్నాయి. ఎవరైతే తమ కోరికలను అదుపులో పెట్టుకోలేరో వాళ్ళు గృహస్థులుగా ఉండిపోవాలి. ఎవరైతే కేవలం భగవత్ ప్రాప్తి తమ యొక్క జీవిత లక్ష్యంగా ఎన్నుకున్నారో చాలా సిన్సియర్గా, అంటే నిజాయితీగా
వాళ్ళు విరక్తుడుగా మారి ఆ మార్గంలో నిరంతర సాధన చేసి తమ బలహీనతలను అదుపులోకి తెచ్చుకొని శరీరం మీద విజయాన్ని సాధించి నిగ్రహంగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి జీవన లక్ష్యం పరమావధి భగవత్ ప్రాప్తి అనేది జరుగుతుంది. ప్రకృతి సహజంగా మనకు దొరికినటువంటి బలాలను అలాగే మనకు దొరికినటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని వాటి ద్వారా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధిస్తామా లేదా ఉన్న బలాలను బలహీనతలుగా మార్చుకొని వాటికి బానిసై పతనమవుతామా అనేది చివరగా మనిషికే వదిలివేయబడింది. అది మనిషి యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అతని యొక్క బౌద్ధికమైనటువంటి సామర్థ్యం, బుద్ధి కుశలత మీద అది ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ ఉన్నా లేదా ప్రశ్నలు ఉన్నా మీరు తప్పకుండా పోస్ట్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.